నమస్తే, నేను సునీత. టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెండు తలల పాము కంటే రేవంత్ రెడ్డి డేంజర్. పూటకో మాట మాట్లాడడంలో దిట్ట అని హరీష్ రావు ఫైర్. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు, వేధింపులు, నిర్బంధాలు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య హననం జరుగుతోందన్న హరీష్ రావు. అంబేద్కర్ విగ్రహం వద్ద ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ నిరసన. ప్రభుత్వం జీవో 317 సవరించాలని డిమాండ్. కాంగ్రెస్ మాల నేతలు ఎస్సీ వర్గీకరణను అడ్డుకునే కుట్ర. అడ్డుపడితే ఊరుకునేది లేదని మందకృష్ణ మాదిగ వార్నింగ్. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మళ్లీ రైతుల పోరుబాట. యూపీ నుంచి ఢిల్లీకి పాదయాత్ర, అడ్డుకున్న పోలీసులు. బెంగాల్ తుఫాన్ ప్రభావంతో కేరళను ముంచెత్తుతున్న వర్షాలు. కుండపోత వానలతో 4 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్. పార్లమెంటు సమావేశాల వేళ రైతులు మళ్లీ రోడ్డెక్కారు. తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ మరోసారి ఉద్యమం బాట పట్టారు. నోయిడా నుంచి ఢిల్లీకి పాదయాత్ర చేస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం నష్టపరిహారం ప్రయోజనాలకై ర్యాలీలో పాల్గొంటున్నారు. రైతుల ఆందోళనను దృష్ట్యా నోయిడా సరిహద్దులో భద్రతను మరింత పెంచారు పోలీసులు. ఢిల్లీ బార్డర్లో తనిఖీలను ముమ్మరం చేశారు. గౌతమ్ బుద్ధ నగర్ నుండి ఢిల్లీ సరిహద్దు వరకు ఉన్న మార్గాల్లో ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రైతులు మళ్లీ పోరుబాట పట్టారు. యూపీ నుంచి ఢిల్లీకి పాదయాత్ర చేసిన దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, అప్డేట్స్ ఏంటి? లివిల్, రైతుల పాదయాత్రకు రాజధాని ఢిల్లీలో మరొకసారి రైతుల నిరసనలతో దద్దరిల్లుతుంది. పార్లమెంటు సమావేశాల వేళ మరొకసారి రైతులంతా కూడా డిమాండ్ నెరవేర్చాలని చెప్పేసి ఢిల్లీకి కవాతుగా బయలుదేరారు. ఏదైతే తమ డిమాండ్ పరిష్కారం కోరుతూ ఉద్యమం బాట మరొకసారి పట్టారు. నోయిడా నుంచి ఢిల్లీకి పాదయాత్ర చేస్తున్న రైతులందరినీ కూడా ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో బారికేడ్ ఏర్పాటు చేసి అడ్డుకునే ప్రయత్నం ఇటు ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అయినప్పటికీ కూడా ఎక్కడికక్కడ తగ్గకుండా రైతులంతా కూడా చలో పార్లమెంట్ అంటూ ముందుకు బయలుదేరారు. ఏదైతే కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం నష్టపరిహారం ప్రయోజనాలకై ఈ ర్యాలీలో ప్లకార్డు ప్రదర్శించి నిరసన తెలుపుతున్నారు. అంతేకాకుండా ఏదైతే సరిహద్దులో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఇటు గౌతమ్ బుద్ధ నగర్ నుంచి ఢిల్లీ సరిహద్దు వరకు ఉన్న మార్గాలన్నింటినీ కూడా ట్రాఫిక్ అంతా మళ్లించారు. ఇటు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న వేళ రైతుల ఆందోళన మరింత ఉధృతం చేస్తున్న నేపథ్యంలో ఒక దశగా కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాంటిది జారీ చేశారు రైతులంతా. వెంటనే ఏదైతే కొత్త ప్రభుత్వ చట్టాలు ఉన్నాయో, రైతు చట్టాలు ఉన్నాయో అన్నింటినీ కూడా పునరుద్ధరించాలి. ఏదైతే గత
నల్ల చట్టాలు ఉన్నాయో వాటన్నింటినీ వెనక్కి తగ్గిన ఆనాడు కేంద్ర ప్రభుత్వం మరొకసారి వాళ్ళ అందులో ఇచ్చిన ఏదైతే అనేక అంశాలను కూడా వాళ్ళ మరొకసారి కూడా పునర్పరిశీలించాలి, రైతులకు మేలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలి, కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం నష్ట పరిహారంతో పాటు ప్రయోజనాలకై వెంటనే చర్యలు చేపట్టాలి కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈ రైతులంతా కూడా కవాతు చేస్తున్నారు. ఢిల్లీ పాదయాత్రకు బయలుదేరిన రైతులందరినీ కూడా ఢిల్లీ సరిహద్దులో అడ్డుకునే ప్రయత్నం ఇటు ఢిల్లీ పోలీసులు చేస్తున్న పరిస్థితి నోయిడా నుంచి ఇటు గౌతమ్ బుద్ధ నగర్ ఢిల్లీ సరిహద్దు ప్రాంతంలో ఉన్న అన్ని రహదారులను కూడా ట్రాఫిక్ డైవర్షన్ చేశారు. ఇటు పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న వేళ ఈ రైతుల పాదయాత్ర కొంత ఆందోళన కలిగించే విషయం అని చెప్పుకోవచ్చు. గతంలో ఏదైతే నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతుల ప్రయోజనాల కోసం మేము చట్టాల రూపకల్పన చేశామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం మరోసారి కూడా ఇప్పటికీ నల్ల చట్టాల విషయంలో ఎలాంటి ప్రయోజనాలు కల్పించే విధంగా దిశగా అడుగులు వేయకపోవడంతోనే రైతులంతా కూడా మరొకసారి కదం తొక్కారు. ఏదైతే ఇటు కాలుష్యానికి సంబంధించి కావచ్చు, ఇటు వరి కోతలకు సంబంధించి కాల్చివేతలకు సంబంధించి ఏదైతే ఉందో దాంతో పాటు అనేక అంశాలను కూడా ఎంఎస్పీ కావచ్చు, ఇతర అంశాలన్నింటినీ కూడా వాళ్ళ రైతులంతా కూడా మరొకసారి కేంద్ర ప్రభుత్వం నియోజిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేము ఢిల్లీని తాకుతాం, ఢిల్లీలో మా నిరసన గలాన్ని ఎత్తుతాం, కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వచ్చామని చెప్పి చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు ఢిల్లీ అంతా కూడా ఒక టాపిక్ డైవర్షన్ చేశారు. ఢిల్లీలో ఇప్పటికే అటు పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న తరుణంలో ఈ విధంగా రైతులంతా రావడం కొంత ఆందోళన కలిగిస్తుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రైతులంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా మాకు ఏదైతే కొత్త చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి చెప్తున్నారు. ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇటు వ్యవసాయ చట్టాల ప్రకారం తమ భూమికి సంబంధించిన పరిహారం ప్రయోజనాలు కోరుతూ ఢిల్లీకి యూపీ లోని పలు ప్రాంతాల నుంచి రైతులంతా బయలుదేరినట్టు చెప్తుంది. ఇటు ర్యాపిడ్ యాక్షన్ బలగాలతో పాటు ఇటు కేంద్ర బలగాలను ఢిల్లీ సరిహద్దులో ఏర్పాటు చేశారు. ఇటు కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం ఇటు వీటిపై కేంద్రం ఒత్తిడి తేవాలని చెప్పేసి ఉత్తరప్రదేశ్ చెందిన రైతులను పార్లమెంట్ శీతాకాల సమావేశాలను వేయించుకున్నారు. ఢిల్లీలో ఈ నోయిడా నుండి పార్లమెంట్ కాంప్లెక్స్ వరకు ఇంకనే వెళ్లాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తేనే తగ్గుతుందని చెప్పేసి కూడా ఇప్పటికైనా ఆలోచన చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారు హెచ్చరిస్తున్నారు. జాతీయ రాజధాని ప్రాంతంలో పోలీసుల భారీగా బారికేట్లు ఏర్పాటు చేశారు, ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేశారు. ఏదైతే రైతులకు 2014 జనవరి 1 తర్వాత తమ నుంచి సేకరించిన భూమిలో 20% ప్లాట్లు ఇవ్వాలని, పాత భూస్వాధీన చట్టం ప్రకారం 10% ప్లాట్లు కేటాయించాలని, 64.5% పెంచిన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ రకంగా నిరసన కొనసాగిస్తున్నారు. యూపీ నుంచి పెద్ద ఎత్తున నోయిడా వైపుగా రైతులంతా కూడా పాదయాత్రగా వస్తున్నారు. ఇటు శీతాకాల సమావేశం దృష్ట్యా రైతులను కంట్రోల్ చేసేందుకు మాత్రం పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మొత్తం మోహరించారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ రైతుల పాదయాత్ర మరొకసారి విద్యుత్ వాతావరణానికి దారితీసింది. ఇది పార్లమెంట్ సమావేశాల తరుణంలో రైతులంతా కూడా పెద్ద ఎత్తున కవాతు చేస్తున్నారు. రైతుల కవాతు నేపథ్యంలో పోలీసులంతా అలర్ట్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగొచ్చి ఏదైతే నష్టపరిహారం కావచ్చు, భూసేకరణకు సంబంధించిన పలు అంశాలను వారి ముందు డిమాండ్ పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకునే వరకు కూడా మా పోరాటాన్ని విధితం చేస్తామని చెప్పాను. నల్ల చట్టాల విషయంలో ఏ విధంగా అయితే పోరాటం చేశామో ఈసారి కూడా అదే తరహా పోరాటం కొనసాగిస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ లివిల్, థ్యాంక్ యూ. ప్రభుత్వ పాఠశాలల్లో హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఫుడ్ పాయిజన్తో శైలజ, ప్రవీణ్ మృతి చెందిన ఘటనలపై పూర్తి వివరాలను పిటిషనర్ చిక్కుడు ప్రభాకర్ కోర్టుకు అందజేశారు. ఈ ఘటనలపై రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ప్రభుత్వ పాఠశాలలు హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఫుడ్ పాయిజన్తో శైలజ, ప్రవీణ్ మృతి చెందిన ఘటనలపై పూర్తి వివరాలను పిటిషనర్ చిక్కుడు ప్రభాకర్ కోర్టుకు అందజేశారు. ఈ ఘటనలపై రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలల్లో హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై దీనికి సంబంధించిన పూర్తి సమాచారం రిపోర్ట్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, పాఠశాలలు జరుగుతున్నటువంటి హాస్టల్స్ లో జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ ఘటనలపై హైకోర్టులో ఇవాళ విచారణ కొనసాగింది. ఫుడ్ పాయిజన్ తో మృతి చెందినటువంటి శైలజ, ప్రవీణ్ ఘటనలపై పూర్తి వివరాలు కోర్టుకి అందజేసినటువంటి పిటిషనర్ చిక్కుడు ప్రభాకర్ దాంట్లో ఎట్లా ఇన్సిడెంట్ జరిగింది, ఎట్లా చనిపోయినటువంటి పూర్తి ఆధారాలను కూడా కోర్టు సబ్మిట్ చేశారు. 2023-24లో ప్రభుత్వ పాఠశాలల్లో హాస్టల్లో విద్యార్థులకు పెట్టే ఆహారం నాణ్యత ప్రమాణాలు పాటించాలని గతంలో హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా పాటించడం లేదని వాదనలు వినిపించినటువంటి పిటిషనర్ హైకోర్టు ఆదేశాలు పాటించకపోవడం ద్వారానే ఇవాళ విద్యార్థులు ఫుడ్ పాయిజన్ ద్వారా వారి ప్రాణాలను కోల్పోయారని కూడా వాదనలు కొనసాగించారు. జరిగినటువంటి ఘటనపై రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వానికి కూడా హైకోర్టు ఆదేశం ఇచ్చింది. ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దీనిపైన విచారణ కొనసాగిస్తామని చెప్పడం జరిగింది. గతంలోనే దీనిపైన విచారణ జరిగినప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి రిపోర్టు రెడీ చేసుకోవడంతో మళ్ళీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపోతే మగ్గులూరు కూడా హైకోర్టులో విచారణ కొనసాగింది. ఘటనపై పూర్తి వివరాలతో నివేదిక అందజేసినటువంటి ప్రభుత్వం నివేదికపై వాదనలు వినిపించడానికి సమయం కావాలని కూడా పిటిషనర్ చిక్కుడు ప్రభాకర్ చెప్పినటువంటి నేపథ్యంలో తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది హైకోర్టు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో దాఖలు చేసినటువంటి నివేదికలోని అంశాలను క్షుణ్ణంగా చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలోనే ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ కుర్కురే ప్యాకెట్లు తిని విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆ నివేదికను పూర్తిగా చదివిన తర్వాత వారికి సంబంధించినటువంటి కౌంటర్ వాదనలు వినిపిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. సునీత. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. రేవంత్ ఏదాది పాలనలో అంతా విధ్వంసమేనని మండిపడ్డారు హరీష్ రావు. కాంగ్రెస్ హయాంలో కూలగొట్టడమే తప్ప కొత్తగా కట్టిందేమీ లేదని దుయ్యబట్టారు. హైడ్రా ముసుగులో నిరుపేదల ఇళ్లపై నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్ను ఎక్కుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కోసం గళమెత్తిన పోలీసుల కుటుంబాలను కూడా అరెస్టు చేయించారని ఫైర్ అయ్యారు. లగచర్లలో గిరిజన రైతు కుటుంబాలపై జులుం చేసి అన్నదాతలను నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేశారని హరీష్ రావు నిప్పులు చెరిగారు. ఆ రోజు కేసీఆర్ గారు చేసిన సమగ్ర సర్వే మీద ఏం మాట్లాడిండు, ఇప్పుడు ఆయన ఏం సర్వే చేస్తుండు. ఆ రోజేమో పచ్చపార్టీలు ఉండయిన పచ్చపార్టీలో ఉన్నప్పుడు మేము సమగ్ర సర్వే చేపడితే ఏ రకంగా మాట్లాడిండో చూసిండ్రు. ఇప్పుడు 3 రంగుల జెండాల పార్టీలో చేరి ఏ రకంగా సర్వే చేస్తుండో కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు అడ్డమైన ప్రశ్నలు అడుగుతున్నది ఎవడు? ఇవాళ సర్వేలు ఏమేమి అడుగుతుండో మీకు తెలియదా? బైసా మీ అందరి దగ్గర రాలేదా? నీ ఆస్తి ఎంత, నీకు మోటార్ సైకిల్ ఉందా, నీకు టీవీ ఉందా, నీ గ్రైండర్ ఉందా, నీ కార్ ఉందా, నీ ట్రాక్టర్ ఉందా, నీకు భూమి ఉందా, నీ కొడుకు ఏం చేస్తుండని అడ్డమైన ప్రశ్నలు వేస్తున్నాడు ఎవడు? ఇప్పుడు మెడ మీద తలకాయ లేనోడు ఎవడు? ఆ రోజు ఏమన్నాడు? మెడ మీద తలకాయ లేనోడు ఎవడు? వాడు ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతారా అన్నాడు. ఇప్పుడు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు, అడ్డమైన ప్రశ్నలు వేస్తున్నోడు ఎవడు, మెడ మీద తలకాయ లేనోడు ఎవడో ఇవాళ ఆయన చెప్పాలి, ఆయనే సమాధానం చెప్పాలి. నువ్వు ఆ రోజు ఏం మాట్లాడినావు, ఈ రోజు నువ్వు అడుగుతున్న ప్రశ్నలు ఏంది, ఈ రోజు నువ్వు సర్వే రూపంలో ప్రజల్ని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నావు అన్నది ఆయన నిజస్వరూపం మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఆయనది బీఆర్ఎస్ హయాంలో కొన్ని అక్రమ కట్టడాలను కూలిస్తే అది జాతి ద్రోహం అని, అది క్రిమినల్ వేస్టలని కిరాక్ మాటలు మాట్లాడిండు రేవంత్ రెడ్డి ఆ రోజు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా పేదల ఇండ్లను ఏ రకంగా కూలుస్తున్నాడో మీరు చూశారు. ఇది అన్యాయం అని అడ్డొస్తామని మేము మాట్లాడితే మమ్మల్ని కూడా బుల్డోజర్లు ఎక్కించి మిమ్మల్ని తొక్కుతా చంపుతా అని ఎంత ఘోరంగా ఈ ముఖ్యమంత్రి మాట్లాడిండో మీరు చూసాం. ఇవాళ హైదరాబాద్లో ఎక్కడ చూసినా
రేవంత్ రెడ్డి విధ్వంసాలు శిథిలాలే కనబడతాయి. ఈయన ఏడాది పాలనలో కూల్చిన ఇండ్లే ఎక్కువ, కట్టిన ఇల్లు అయితే ఒక్కటి లేదు. ఏడాది రేవంత్ రెడ్డి పాలనలో కట్టిన ఇల్లు ఒక్కటి లేదు. ఎక్కడ పోయినా కూల్చిన శిథిలాలు మాత్రం కనబడతాయి. పాప మా పసిపాప నా పుస్తకాలు తెచ్చుకుంటా, మా నాన్న కొనిచ్చిన వాటర్ బాటిల్ తెచ్చుకుంటా అంటే కూడా సమయం ఇవ్వకుండా కూల్చినావు కదా. ఈజ్ ఇట్ నాట్ క్రిమినల్ వేస్ట్ మిస్టర్ రేవంత్ రెడ్డి? ఇది క్రిమినల్ వేస్ట్ కాదా? ఆ పిల్ల విద్యా సంవత్సరం, అమ్మాయి విద్యా సంవత్సరాన్ని కూడా ఆగం చేసినావు. మానవత్వం లేకుండా వాటర్ బాటిల్ని కూడా తెచ్చుకోకుండా కూల్చినవే. మరి ఆ రోజు నువ్వేం మాట్లాడినావు, ఇవాళ నువ్వు చేస్తున్నదేందో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో పోలీసుల గురించి కన్నీరు పెట్టి, అధికారంలోకి రాగానే పోలీసులతోని పోలీసుల కుటుంబ సభ్యులతో కన్నీరు పెట్టించిండు. ఆనాడేమో మొసలి కన్నీరు, ఇప్పుడేమో ఆ కుటుంబాలతోని ఆ పోలీసులతో కన్నీరు పెట్టించిండు. ఆనాడేమో డ్రాయర్ కోసుకపోయిన బాధలు నాకు తెలుసు అన్నాడు. ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారు గుండెలు కోసుకపోయేంత బాధలు వాళ్ళతో పెట్టిస్తున్నాడు, బాధ పెట్టిస్తున్నాడు వాళ్ళకు. అప్పుడు తనది కూడా పోలీస్ కుటుంబమే అన్నాడు. ఇప్పుడేమో పోలీస్ కుటుంబాలను రాచి రంపాన పెడుతున్నాడు. ఏమడిగినరా పోలీసులు? వీ వాంట్ జస్టిస్ అన్నారు, వీ వాంట్ ఏక్ పోలీసింగ్ అన్నారు. అది వాళ్ళ డిమాండ్ కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు ఇచ్చిన మాట, నీ మాట నిలబెట్టుకో రేవంత్ రెడ్డి. నువ్వు ఆ రోజు ఏ మాట ఇచ్చినవో అది నిలబెట్టుకో అని అడిగిన పాపానికి డిస్మిస్లు, సస్పెన్షన్లు, ఛార్జ్ మెమోలు ఇచ్చినావు. 39 మంది ఉద్యోగాలు కూడా వీకినావు. పోలీసుల చేత పోలీసుల కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేయించిన ఘనత ఇది రేవంత్ రెడ్డిది. ఇది కాదా డబుల్ స్టాండర్డ్? మా పాలనలో నిర్బంధాలు ఉండవు, అణిచివేతలు ఉండవు, ప్రజాస్వామ్యం అద్భుతంగా ఉంటుంది అన్నాడు. నిజంగా ఈయన ఏడాది పాలనలో ఏమున్నాయి ఈరోజు? నిర్బంధాలు, అణిచివేతలు, లాఠీ చార్జీలు, కంచెలు, ఆంక్షలు. చివరికి మా పార్టీ మహబూబాద్లో మీటింగ్ పెట్టుకుంటామంటే కూడా నువ్వు అనుమతి ఇవ్వలే కదా, హైకోర్టుకు పోయి తెచ్చుకున్నాం కదా. పోలీసులు బాధ చెప్తే వాళ్ళని సస్పెండ్ చేస్తేవి, డిస్మిస్ చేస్తేవి. లగచర్లలో గిరిజనులు మా భూములు మాకు కావాలని గిరిజనులు రోడ్ల మీదకి వస్తే అర్ధరాత్రి పూట ఆ మహిళల్ని తొక్కుకుంటూ పోయి ఇలా గిరిజనులను అరెస్ట్ చేస్తేవి. అంటే ఒక టెర్రరిస్టులను చేసినావు నువ్వు లగచర్లను. అంటే ఈ రకంగా చివరికి ప్రజా సంఘాలు, సంజయ్ గారు వారి బృందం లగచర్లకు మేము పోయి చూడడానికి వెళ్తామంటే వాళ్ళ బట్టలు చిరిగిపోయినాయి కదా. పోలీసులు చివరికి ఆ రోజేమో వాడుకున్నావు నువ్వు వాళ్ళను. ఆ రోజు వాళ్ళని అద్భుతంగా చాలా గొప్ప వాళ్ళన్నావు, వాళ్ళని ఉపయోగించుకున్నావు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి అన్ని రకాలుగా ఉపయోగించుకున్నావు. కానీ ఇలా ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీగా కొన్ని మహిళా సంఘాలు కలిసి లగచర్లకు పోతుంటే వాళ్ళ బట్టలు చిరిగిపోయేటట్టుగా పోలీసులు వాళ్ళని హ్యాండిల్ చేసిండ్రు. ఇది ప్రజాస్వామ్యం, రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యం. కొందరు కాంగ్రెస్ మాల నేతలు ఎస్సీ వర్గీకరణను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. వర్గీకరణకు రాహుల్ గాంధీ, ఖర్గే మద్దతిస్తుంటే కొందరు హస్తం నేతలు మాత్రం వ్యతిరేక గళం వినిపించడమేంటని ధ్వజమెత్తారు. మొసలి కన్నీరు కారుస్తూ మాలలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాలల మీటింగ్లో అంబేద్కర్ను అవమానించారని ఫైర్ అయ్యారు. వర్గీకరణకు అడ్డుకుంటే ఊరుకునేది లేదని మందకృష్ణ మాదిగ తేల్చి చెప్పారు. బిఆర్ అంబేద్కర్ గారి సామాజిక న్యాయ పోరాట స్ఫూర్తిని ఈ దేశంలో ముందుకు నడిపించేది మాదిగలే. మనువాదుల సంఖ్య మాలల్లో పెరిగింది. తోటి దళితుల హక్కులను హరించాలని కుట్రలు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాలలవుతే వాళ్ళు మనువాదులే. మాలవర్గంలోనే చదువుకున్న వాళ్ళు ఎక్కువన్నారని అంటుండ్రు కదా. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన మొదటి సంపుటం చదువుకోవచ్చు కదా. మరి దళిత వర్గాల్లో ఏ వర్గం కూడా తన జనాభా కంటే మించి రిజర్వేషన్ ఫలాలు పొందొద్దని చెప్పినప్పుడు, అన్యాయం జరిగిన వర్గాలకు న్యాయం జరిగే విధంగా అందరికీ పంపిణీ చేయాలని చెప్పినప్పుడు దాన్ని వ్యతిరేకించడం అంటే అంబేద్కర్ స్ఫూర్తిని వ్యతిరేకించడం కాదా? నిన్న వేదిక మీద ఎవరైతే నిన్న వేదికను నడిపించారో, ఎవరైతే మాలల తరపున మేము ఉన్నామని చెప్పి మాట్లాడడానికి ముందుకొచ్చారో, వాళ్ళ తండ్రి గారి ఫోటో వేదిక మీద పెద్దగా పెడితే అంబేద్కర్ ఫోటో చిన్నగా పెట్టారు. దేశంలో ఎస్సీ వర్గీకరణను ధైర్యంగా వ్యతిరేకించే పార్టీ లేదు. అన్ని పార్టీలు ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తున్నాయి.
వర్గీకరణ అడ్డుకుంటామనేది మీ ఆత్మసాక్షిగా నిజమైనప్పుడు మీరు కాంగ్రెస్లో ఎందుకున్నారు? నిన్న మీటింగ్ పెట్టిన ఆయన తండ్రి ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెసేగా. ఇప్పుడు మీటింగ్ పెట్టిన ఆయన ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెసే కదా. వాళ్ళ కొడుకు ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెసే కదా. మరి ఈ దేశంలో ఎస్టీ వర్గీకరణ మొదలు చేసింది కాంగ్రెసే కదా. ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన మీ మాల సామాజిక వర్గానికి సంబంధించిన మల్లికార్జున్ ఖర్గే చేవేళ్ల డిక్లరేషన్ లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇస్తే మీరు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు? మీకు రెండే మార్గాలు, సొంత పార్టీ పెట్టుకోవడమో లేదా మాయావతి వర్గీకరణ వ్యతిరేకం గొప్పలు చెప్తుండు కదా. మీరు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఆ మాయావతి పార్టీలో చేరి వర్గీకరణ వ్యతిరేకంగా మేము బీఎస్పీ ఉంటామని ప్రచారం చేసుకోండి. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.